ఎవరమో మనం, ఎక్కడ వాళ్ళమో, ఏ స్థాయికి చెందిన వాళ్ళమో మనం. కానీ ఇప్పుడు ఇక్కడ మనందరం ఏమయ్యాం తెలుసా? సహోదరులు అయ్యాం. ఎంత గొప్ప ఆధిక్యత! మనం సహోదరులమయ్యాం, సహోదరులమయ్యాం. ఏ స్థాయి అయినా బయట, కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారిగా మనం ఎవరమో తెలుసా? సహోదరులు. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో బహుజన సమూహాలు ఎలాగ చుట్టుముట్టున్నారు, ఆయన చుట్టూ, యేసుక్రీస్తు చుట్టూన్నారు. ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చారు. జనం ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళు బయటే ఉండిపోయారు. వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తు చెప్పారు, బోధకుడా, నీ తల్లి, నీ సహోదరులు వచ్చి బయట ఉన్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వాళ్ళని చూపించే ఒక మాట చదువుకుందామా రండి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 32 నుంచి చూడండి. 31 నుంచి చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 31 నుంచి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపించరే. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండ్రే. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, అండర్లైన్, ఆయన 33 వచ్చిన అండర్లైన్, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, అండర్లైన్ మళ్ళీ 35వ వచనం, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఇది సహోదరులుగా ఉండాలంటే మనం దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మనం మీరు మాత్రమే కాక దాని ప్రకారం చేయువారై ఉండాలి అని చెప్తున్నాడు. సహోదరులు అయ్యా మనం. ఇప్పుడు చెప్పండి, బ్రతరన్ అస్ ఫెలోషిప్ అంటే అర్థం ఏంటి తెలుసా? సహోదరులు. మనం అన్న అని పిలుస్తాం, మనం తమ్ముడు అని పిలుస్తాం, అక్క అని పిలుస్తాం. ఎందుకో తెలుసా? ఇట్స్ అ ఫెలోషిప్. ఆయన బిడ్డలుగా ఒక కుటుంబంగా చేరాం. మనకు తండ్రి ఆయన, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పిల్లలుగా మనం ఇక్కడ ఉన్నాం. యువర్ ఆల్ బ్రదరన్. వింటున్నారా? ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనం ఒక తండ్రి బిడ్డలుగా మనం సహోదరులమయ్యాం.